ఎల్లో బాబులు. హలో పృథ్వీ. సో మీరు చూసారు కదా, ఏంటి పరిస్థితి? ఆ, ఇవాళ మార్కెట్ చేసినట్టు ఉందా? హైప్ కి తగ్గట్టు ఉందా? ఏంది పరిస్థితి? మ్మ్. అంటే హైప్ కి తగ్గట్టు అయితే ఉంది. అంటే విజువల్స్ అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అయితే సూపర్ స్ట్రాంగ్. గ్రాఫిక్స్ ఉమ్, అయితే మైండ్ బ్లోయింగ్. అంటే ఆ బడ్జెట్ కి ఆ రేంజ్ విజువల్స్ రావడం అనేది ఆ, అదేంటో సూపర్ ఎక్సలెంట్ అవుట్పుట్ అది. అండ్ స్టోరీ అంటో ఉమ్, ఇట్స్ నార్మల్ లైక్ టెంప్లెట్ స్టోరీ. ఒక విలన్ ఉంటాడు హూ వాంట్స్ టు టేక్ ఓవర్ ది వరల్డ్. హీరో వెళ్ళి వాడిని ఆపాలి. దానికి ఒక ఆ, ఏంటి ఒక వెపన్ కావాలి. సో ఆ వెపన్ ఇన్ సర్చ్ ఆఫ్ దట్ వెపన్ వెళ్తాడనమాట. సో దీని వెనకాల ఒక చిన్న ఎమోషనల్ స్టోరీ ఉంటుంది. అది యాక్చువల్లీ దట్ ఈస్ ద కోర్ ఆఫ్ ది ఫిలిం. మనం అనుకున్న ఈ కార్తిక్ ఘట్టంనేని ఆబ్వియస్లీ విజువల్స్ బాగుంటాయి, దట్ ఈస్ అవును. క్వైట్ ఎక్స్పెక్టెడ్. మన ఈగల్ చూసాం కాబట్టి ఆ, చాలా సార్లు ఈగల్ గురించి మాట్లాడుకున్నాం. ఆ, ఎంత ఎక్సలెంట్ విజువల్స్ ఉంటాయి, చూసి సినిమా ఎందుకు పోయిందంటే చూసాక అర్థమైంది. ఆ రోజు అది జరిగింది, ఆ రోజు అది, ఆ రోజు ఏం జరిగిందిరా అంటే ఓకే ఇది జరిగిందంటే ఏముంటది అక్కడ. సో అలాంటి ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్లు ఉన్నాయా ఇందులో, లేకపోతే లేదు ఈసారి లేదు. వెల్ ఈసారి టేకెన్ కేర్ జాగ్రత్త అండ్ పడ్డాడు. ప్రాపర్లీ ఎగ్జిక్యూట్? ఈసారి చాలా జాగ్రత్త జాగ్రత్త పడ్డాడు. తీసుకున్నాడని చెప్పాలి. ఈగల్లప్పుడు మనం అదే మాట్లాడుకున్నాం. ఏమనుకున్నాం అంటే సెకండ్ హాఫ్ లోనే మాక్సిమం మెయిన్ కోర్ పాయింట్ అవన్నీ అక్కడ పెట్టుకున్నాడు. ఓ ఫ్లాష్ బ్యాక్ గానీ ఏది ఓపెన్ చేయకుండా ఫస్ట్ హాఫ్ అంతా ఫ్లాట్ గా వెళ్ళిపోయింది. మొత్తం సెకండ్ హాఫ్ లో ఉంది. బట్ పర్పస్ తెలియకుండా ఎంతసేపు ఆ రోజు జరిగింది తెలుసా అంటే ఆడియన్స్ కి ఒక పాయింట్ తర్వాత ఇంట్రెస్ట్ పీక్ కి రీచ్ అయిన తర్వాత నాకు అవసరం లేదు, నాకు తెలుసుకోవాలని లేదు అనిపిస్తుంది. బట్ దీంట్లో అట్లా లేదు. అయినవే చెప్పాలంటే దీంట్లో కూడా మేజర్ ఫ్లాష్ బ్యాక్లు కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్లు అన్ని సెకండ్ పార్ట్ లోనే ఉన్నాయి. బట్ ఫస్ట్ పార్ట్ అంతా ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీని నీట్ గా రన్ చేసుకుంటూ వెళ్ళాడు కాబట్టి ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత మాకు కొన్ని క్వశ్చన్స్ ఉండే యాక్చువల్లీ. అరే ఆ, మంచు మనోజ్కి ఒక ఒక బ్యాక్ స్టోరీ ఉంటే బాగుండేది ఇది ఇది అని చెప్పేసి అంటే పీసెస్ అలైన్ అవుతున్నట్టు అనిపించలేదు. కొన్ని కొన్ని గ్యాప్స్ ఉన్నాయని సెకండ్ హాఫ్ లో పెట్టుకున్నాడు ఓకే. అవన్నీ. సో పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఇనవే సిమిలర్ టెంప్లెట్ ఫాలో అయినాడు అయినా కానీ ఈసారి స్టోరీ అండ్ నాకు ఈ సాంగ్స్ కట్ చేయడం అనేది చాలా డీసెంట్ కాల్ అనిపించింది. మ్మ్. ఆ హీరోయిన్ క్యారెక్టర్ వెళ్తున్న ఫ్లో లో యా, యా. సాంగ్ వచ్చి ఉంటే నిజంగా ఘోరమైన కామెంట్స్ వచ్చేవి. మంచి కాల్ తీసుకున్నారు ఆ విషయంలో అయితే. ఏమో అంటే మాస్టర్ పీస్ అంటే కాదు కానీ వెరీ గుడ్ మూవీ. అంటే ఎంజాయ్ చేయొచ్చు, అంటే అందరు ఎంజాయ్ చేయొచ్చు మూవీ. మ్మ్. వెతికితే ఇందులో కూడా చిన్న 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 ఫ్లాస్ కనిపిస్తాయి కానీ నేను ఈగల్ తో కంపేర్ చేసుకుంటే అయితే ఫార్ బెటర్ మూవీ ఇది, ఫార్ బెటర్ అవుట్పుట్. విఎఫ్ఎక్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. మనం 2.2 లో ఒక ఈగల్ చూసినప్పుడు దానికన్నా చాలా బెటర్ గా ఇందులో విఎఫ్ఎక్స్ ఉన్నాయి. 60 crores ఓకే. కి ఐ థింక్ నిజంగా చెప్పాలంటే నమ్మేటట్లేదు అది. అది కార్తీక్ ఒక యాక్చువల్లీ ఇంటర్వ్యూలో కంపేర్ అంటున్నాడు. యాక్చువల్లీ కంపేర్ చేయకూడదు కానీ, ఇప్పుడు హనుమాన్ బెటరా, హనుమాన్ బెటరా, ఇది బెటరా అంటే ఏది చెప్తారు మీరు? విఎఫ్ఎక్స్ లో అంటున్నా, ఓవరాల్ మూవీ. ఓవరాల్ గా యాజ్ అ మూవీ, యాజ్ యాజ్ ఎ మూవీ అంటే నేను ఒకటి చెప్పాలా, హనుమాన్ ఫస్ట్ వచ్చింది కాబట్టి దానికి అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే అది ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడము. ఈ సెకండ్ టైం కాబట్టి ఆబ్వియస్లీ దానికి మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తుంది డెఫినెట్లీ. బట్ సపరేట్ గా చూసుకుంటే అయితే ఇది కూడా బేసిక్ గా మనకు ఆ ఎమోషన్ తో కనెక్ట్ అయిన ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. దాంట్లో మాక్సిమం రీచ్ అయిపోయినట్టే. సో నన్ను ఓకే. అడిగితే హనుమాన మిరాయి అంటే హనుమాన్ చెప్తాను. అంటే మిరాయిలో ఫ్లాస్ ఉన్నాయి యాక్చువల్లీ. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ నీకు ఫ్లాట్గా వెళ్తుంది. బీట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ కానీ మనోజ్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు హీస్ బీయింగ్ షోన్ యాజ్ పవర్ఫుల్, కానీ ఎందుకు అది నాకు చాలా ఫ్లాట్ అనిపించింది. ఓన్లీ వెన్ తేజ బాబు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాడో మిషన్ కి, అక్కడ నుంచి సినిమా పిక్స్ మొమెంటం. అంతవరకు చాలా ఓకే. ఫ్లాట్. అండ్ నేను ఆ కామెడీ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు యాక్చువల్లీ. ఓన్లీ గెటప్ సీన్ కొంచెం వర్కౌట్ అయింది కానీ మిగతా కామెడీ అంతా పెద్ద వర్కౌట్ కాలే. ఓకే, నా నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉండే యాక్చువల్లీ. ఐ వాజ్ మోర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మనోజ్ మోర్ దాన్ తేజ సజ్జా. హ్మ్. బ్లాక్ స్వర్డ్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడే ఐ వాజ్ ఇంప్రెస్డ్. ఆ టీజర్ చూసి చాలా బాగా నచ్చింది నాకు, అది బ్లాక్ స్వర్డ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్. హ్మ్. సో పర్ఫార్మెన్స్ వైజ్ గా కరెక్ట్ గా రాసుకుంటే పేగాడేస్తాడని తెలుసు. సో ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా పేగాడేసాడా లేకపోతే ఏంటి? అంటే బేసికల్లీ ఆ క్యారెక్టర్ కి స్ట్రాంగ్ బ్యాక్ స్టోరీ ఉంది. దట్ ఈస్ వాట్ ఇంప్రెస్డ్ ఉమ్, మీ. సో అంత స్ట్రాంగ్ బ్యాక్ స్టోరీ ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ బాగా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సో మంచు మనోజ్ అసలు చింపేశాడు యాక్షన్. శ్రవణ్ చెప్పినట్టు చాలా సూపర్ బీభత్సమైన ఒక బ్యాక్ స్టోరీ ఉంది. అంటే ఆయన అంటే ఇప్పుడు మనోజ్ సైడ్ తీసుకోవాలనుకుంటే నీకు ఒక పాజిటివ్ యాంగిల్ కనిపిస్తుంది. అవును కదా, మనోజ్ ఉమ్, మంచి కాజ్ కోసమే తన ఉద్దేశం కూడా మంచిదే ఇది అని. బట్ చేసిన పనులు రాంగ్ అని అనిపించచ్చు. సో నీకు విలన్ సైడ్ కూడా ఒక పర్స్పెక్టివ్ మనకి తెలిసినప్పుడు డెఫినెట్లీ కనెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది దీంట్లో వర్కౌట్ రైట్. అయిపోయింది. బట్ మనోజ్ సైడ్ మనోజ్ క్యారెక్టర్ కానీ ఆ స్టోరీ కానీ ఆ ఫ్లో కానీ
టేకింగ్ కానీ అన్ని నాకైతే టాప్ నాచ్ అనిపించింది. ప్రాణం పెట్టేసింది ఇంకా లిటరల్లీ చెప్పాలంటే ఫేస్ మీద కొన్ని కొన్ని అగ్రెషన్ ఫీల్ అయ్యేప్పుడు ఇవి మూమెంట్స్ ఇవి అవి పాపం చాలా ఎక్కువ, అంటే ఇది నా లైఫ్ టైం బెస్ట్ రోల్ అని ఫీల్ అయ్యి రైట్. చేసినట్టయితే క్లియర్ గా తెలుస్తుంది. బాడీ లాంగ్వేజ్ కానీ ఇది కానీ నాకు ఇంకా తక్కువ డైలాగ్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే మనోజ్ డైలాగ్స్ చెప్పేప్పుడు కన్నా సైలెంట్ గా ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ సూపర్ అనిపిస్తుంది. ఓకే ఓకే. ఆ, అంటే మధ్యలో సటల్ కామెడీకి వెళ్ళడానికి స్కోప్ లేదు కాబట్టి నేను అందుకని అనుకున్నా డైలాగ్స్ ఇంకా తక్కువ ఉంటే ఎలాగో మంచి పర్ఫార్మర్ కాబట్టి లాగేస్తాడు ఇది అని చెప్పి అనిపించింది. సో ఇప్పుడు మైథాలజీ అన్నాం కాబట్టి మళ్ళీ ఆ ఫ్యాక్టర్ బాగా వర్కౌట్ అయి ఉండాలిగా. రాముడు, ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి కంటే ఎక్కువ రాముడిది ఎక్కువ ఉంటది. సో ఇంటర్వెల్ ఒక ఎపిసోడ్ ఉంటది. సో ఆ ఎపిసోడ్ లో బాగా వర్కౌట్ అయింది. అండ్ ఎక్కువ చెప్పొద్దు, నేను చూడాలి. చెప్పట్లేదు, నో స్పాయిలర్స్. సో అండ్ ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ సీన్ ఉంటది, అది కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ క్లైమాక్స్ అయితే ఇంకా ప్యూర్ ఇదైపోతుంది అనమాట. గూస్ బంప్స్ లెవెల్ ఇంకా మదర్స్ అనే ఎమోషన్ కూడా ఉందని అయితే ట్రైలర్ బట్టి అర్థమైంది నాకు. సో అది కూడా బాగా కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను నేను. యు గాట్ ఇట్ దట్ మై ఈస్ బాయ్. ది కోర్ ఎమోషన్ ఆఫ్ ది మూవీ. దట్ ఈస్ ది కోర్ ఎమోషన్ ఆఫ్ ది మూవీ. అండ్ శ్రియా చింపేసింది యాక్షన్ Yeah. పర్ఫార్మెన్స్. చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్స్ అక్కడ మేజర్లీ ఫస్ట్ హాఫ్ లో చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ అయితే మేము ఇద్దరం థరోల్లీ ఎంజాయ్. జనరల్లీ సెకండ్ హాఫ్ బాగుంటే సినిమాలు హిట్ అయిపోతాయి. సో Yeah, దీని ఇది for sure. అన్స్టాపబుల్ ఇంకా. అంటే బయట మార్కెట్ లో సెకండ్ హాఫ్ డౌన్ అయింది, మళ్ళీ క్లైమాక్స్ కి లేచింది అన్నారు సినిమా గానీ, బట్ నాకైతే ఎందుకో సెకండ్ హాఫ్ నాకు చాలా బాగా రివర్స్ నచ్చింది. అనిపించింది. లాజిక్స్ And అంటే ఇప్పుడు యాక్షన్ యాక్షన్ కొరియోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్సెస్ అది అన్ని సూపర్ టాప్ నాచ్. అసలు టెక్నికల్ వైజ్ సూపర్. వీటి విజువల్స్ కానీ మ్యూజిక్ స్పెషల్ మెన్షన్, ఎందుకంటే ప్రాణం పెట్టేశాడు. ఎస్పెషలీ ఇంటర్వెల్ ఎపిసోడ్ టు BGM, క్లైమాక్స్. ఆ ట్రైలర్ లో విన్న బీజిఎం అయితే ఎక్సలెంట్. అది బైబత్సంగా ఎక్కింది. అది ఎందుకో ఫస్ట్ టైం విన్నప్పుడే. మనం స్టార్ కాస్ట్ కూడా పెద్దగా ఉంది. అన్ని క్యారెక్టర్స్ ని బాగానే యూటిలైజ్ చేసుకున్నారా. జయరామ్ గారు ఉన్నారు, యా జగపతి యా బాబు గారు ఉన్నారు. జగపతి నాకు బాబుని జయరామ్ ని చాలా బాగా యూజ్ చేసుకున్నారు. అండ్ కొన్ని క్యారెక్టర్స్ అవసరం లేదు యాక్చువల్లీ, బట్ స్టిల్ ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది అంతే. బట్ అంటే కొన్ని నా అన్నీ వరకు నోటీస్ అయిన క్యారెక్టర్స్ మెయిన్ అయితే నేను ఇవే అనుకున్నా. రితికా నాయక్ ఆబ్వియస్లీ నాకు హీరోయిన్ కి రోల్ ఉంటుందని అర్థమైంది ట్రైలర్ చూసాక. డెఫినెట్లీ యా యా ఆబ్వియస్లీ మెయిన్ లీడ్ తేజ సజ్జా, మనోజ్. అది కాకుండా శ్రేయ, జయరామ్, జగపతి బాబు. జగపతి బాబు గానీ, శ్రియా గానీ, జయరామ్ గానీ యాక్చువల్లీ నేను చాలా అండర్ యూటిలైజ్డ్ ఉంటాయి అనుకున్నా నేను కూడా క్యారెక్టర్స్. కానీ సర్ప్రైజ్ ప్యాకేజ్ మాత్రం శ్రియా ఈ సినిమాకి. షీఈస్ ద కోర్ ఎమోషన్ డ్రైవింగ్ ద ఎంటైర్ ఫిలిం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆమె పేరు వినపడతానే ఉంటది. నాకు ఇనవే శ్రేయా స్టార్ కాస్ట్ కూడా కాస్టింగ్ కూడా బాగా ఆలోచించి తీసుకున్నారు చాలా. అనిపించింది. అంటే అండ్ జగపతి బాబు క్యారెక్టర్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో జస్ట్ ఒక గ్లిమ్స్ కనిపిస్తారు. ఇంటర్వెల్ లో ఆలోచిస్తుంటే జగపతి బాబు ఇంత చిన్న రోల్ డెఫినెట్లీ ఒప్పుకోరు. ఆయనకి ఏదో క్యారెక్టర్ ఉంటారు. అదొక్క విషయంలో కైండ్ ఆఫ్ ప్రెడిక్టబుల్ అయింది. ఈయన వస్తారు తర్వాత ఈయన రోల్ ఉంటుంది అని చెప్పి ఆబ్వియస్లీ డెఫినెట్లీ ఉంటుంది అక్కడ. అండ్ జయరామ్ రమేష్ ది నాకు కొంచెం భయం వేసింది. అంటే ఒక హిస్టారికల్ క్యారెక్టర్ అని చెప్పాలా, మైథలాజికల్ క్యారెక్టర్, ఒక ఒక ఎస్టాబ్లిష్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు ఆయన. ఆ క్యారెక్టర్ తో Okay. కాంటెంపరీ డైలాగ్స్ చెప్పడము, లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో మాట్లాడడం, ఇది దానికి కూడా కొంచెం ప్రాపర్ రీజనింగ్ పెట్టుకుంటారులే. బట్ నిజంగా ఇది ఉందా, బయట ఏమైనా కామెంట్స్ వస్తాయి అనుకున్నానే, వెల్ రిసీవ్డ్ అది. ఓకే, సో ఫైనలీ దేని గురించి అయితే భయపడ్డామో కార్తిక్ విషయంలో హీ హాజ్ ఓవర్కమ్ దట్. ఎగ్జిక్యూషన్ అనుకున్నాం, ఎగ్జిక్యూషన్ ఫైనల్లీ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేసాడు ఫైనల్ గా. పర్ఫెక్ట్ అని చెప్పాను కానీ యా మేజర్లీ అట్లీస్ట్ గుడ్, వెరీ గుడ్ ఎగ్జిక్యూషన్. ఫర్ అస్ టు ఎంజాయ్ Yes, yes. అని చెప్పి. సో మొత్తానికి And పైసా వసూలు మూవీ అయితే. yes డెఫినెట్లీ. కార్తీక్ ఐ థింక్ ఇంటెలిజెంట్ పర్సన్ అనిపించింది నాకు. అంటే మిస్టేక్స్ ఏంటి కరెక్ట్ తెలుసుకొని కరెక్ట్ గా అడ్రస్ చేయడము, కరెక్ట్ కాల్స్ తీసుకోవడం, ఆ విషయంలో ఐ థింక్ వెరీ ప్రాక్టికల్ మ్యాన్ అనిపించింది కార్తీక్ ఘట్టంనేని. ఓకే, సో థియేటర్ లో అయితే మిస్ నేను అవ్వద్దు. చూసిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. అది ఆబ్వియస్లీ మిస్ అవ్వను. అయితే కానీ నేను చూసాక మళ్ళీ ఒకసారి మళ్ళీ కరెక్ట్ టైం మళ్ళీ అప్పుడు మాట్లాడుకోవచ్చు. యా చలో. చలో.